సహారా ఇండియా గ్రూపులో డబ్బులు పొదుపు చేసినటువంటి వారందరికీ ప్రభుత్వం వెంటనే ఎలాంటి షరతులు లేకుండా చెల్లించి న్యాయం చేయాలని డిమాండ్తో ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బాధితులతో కలిసి ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఆర్డీఓకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మూసం రమేష్ మాట్లాడుతూ సహారా ఇండియా కంపెనీలో ప్రజలు డిపాజిట్ చేసే సొమ్మును ప్రభుత్వం వెంటనే ఇప్పించాలని, కేంద్ర ప్రభుత్వం సహారా ఆస్తులను స్వాధీనం చేసుకున్నప్పటికీ బాధితులకు ఇంకా న్యాయం జరగలేదని, తక్షణమే అందరికీ నగదు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు జువ్వాజీ విమల, కోడం రమణ మరియు సహారా బాధితులు పాల్గొన్నారు. వారికి తిరిగి వెంటనే పేద ప్రజల డబ్బులు కాజేయడం కేంద్ర ప్రభుత్వ వైఖరి. కేంద్ర ప్రభుత్వం చాలా మంది నేల సందర్భం చేస్తున్నారు. వాళ్లకు ఆ సహారా కంపెనీ ఒక క్లోజ్ అయిపోయింది. అది కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం తీసుకున్నారు. ఆ డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. కానీ ఇక్కడ ఉన్న డిపాజిట్ చేసినటువంటి డబ్బులు ఇవ్వడంలో జాప్యం జరుగుతుంది. ఏళ్ళ తరబడి అందరు పేదలు రూపాయి జమ చేసుకొని ఏదైనా ఉపయోగపడతాయని భవిష్యత్తు జమ చేసుకునే డబ్బులు అందరు కాయ కష్టం చిన్న రైతుల కార్మికులు బాగా మంది మీ ద్వారా కలెక్టర్ ద్వారా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సహారాలో పొదుపు చేసిన వారికి వెంటనే డబ్బులు ప్రభుత్వం తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి మీ సందర్భంగా సహారాలో పొదుపు చేసిన వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. మీరందరూ మనం ఇంట్లో కూర్చుని బాధపడితే ఈ డబ్బులు వచ్చే పరిస్థితి కనబడతలేదు. ఎందుకంటే ఇది పెద్ద స్కామ్ జరిగింది. దీంట్లో పెద్ద నాయకులందరూ చేతులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ మన పొదుపు చేసిన డబ్బులు కూడా ఆ సహారా కంపెనీ దగ్గరికి వెళ్ళి ఆయన కంపెనీ మూసేసిన తర్వాత మరి వాటి ఆస్తులందరికీ కూడా ప్రభుత్వం జప్తు చేసుకుంది. అవి అమ్మేసిన డబ్బులు కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. కానీ ఇవ్వడానికి మాత్రం ప్రభుత్వానికి మనసు రావడం లేదు. వాళ్ళు అక్కడ పెద్దలందరూ కలిసి మొత్తం కొంత 10,000 20,000 మాత్రమే ఇచ్చుకుంటూ చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మనము ఒక్కొక్కరి ఇంట్లో దాదాపు ₹1,00,000 నుంచి 10 లక్షల దాకా పొదుపు చేసిన డబ్బులు ఆ సహారా కంపెనీలో ఉన్నాయి. మరి అవన్నీ అక్కడనే అవి చాలా రోజులైతే అవి అట్లే పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ఇది పెద్ద ఎత్తున ఉద్యమం చేయవలసిన అవసరం. ఎవరింట్లో వాళ్ళు కూర్చుంటే ముంగడికి ఇది వచ్చే పని కాదు. కాబట్టి అందరూ ఆలోచించి మరి ఈ ఉద్యమాన్ని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మరి అందరికీ పొదుపు చేసుకున్న డబ్బులన్నీ తిరిగి వచ్చే విధంగా పోరాటం చేయాలని నిర్ణయించి ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. దశల వరకు ఈ పోరాటం కూడా పెద్ద ఎత్తున కొనసాగుతుంది. అతి త్వరలోనే మరి పెద్ద ఎత్తున సిరిసిల్లలో భారీ ర్యాలీ కూడా ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైనా మనం పోరాటం చేస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి మన సమస్యను పరిష్కరించే దిశగా మీరు అందరూ పాల్గొనాలని సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పుడు కూడా ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ సమస్యను పరిష్కరించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపు రాష్ట్రంలోనే 16 లక్షల మంది ఈ సహారా బాధితులు ఉన్నారని మాకు తెలిసింది. కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో 16,000 కోట్ల రూపాయలు మన తెలంగాణకు సంబంధించిన ప్రజలు ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఈ సమస్య పరిష్కరించే దిశగా చేయాలని సందర్భంగా సీపీఎంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇందులో డిపాజిట్ చేసిన ఖాతాదారులే కాకుండా డిపాజిట్ చేయించిన కార్యకర్తలు ఏజెంట్లకు కూడా చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. అందరం పోరాటం చేసేది ఒకటి, కస్టమర్ల కానీ ఎవరికైనా కానీ ప్రతి ఒక్కరు డిపాజిట్ చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు మనకు డబ్బులు రావాలి. దానికోసం మేము ఈరోజు సిపిఐ వాళ్ళ హెల్ప్ తీసుకున్నాము. వీళ్ళ ద్వారా మేము ముందుకు వెళ్తాం. ఎటు తిరిగి కంపెనీ నుంచి మాకు డబ్బులు రావాలి. ఎందుకంటే డబ్బులు రాక వాళ్ళెంత అవస్థ పడుతున్నారో డబ్బులు ఇప్పించలేక మేమంతా అవస్థ పడుతున్నాం. ఏది లేకుండానే కేవలం పొద్దు లేచి వచ్చి ఆఫీసులో కూర్చుంటున్నాం. ఆఫీసు కూడా కిరాయి మేమే కట్టుకుంటూ వాళ్ళ సేవ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ కోసం మేము కిరాయి తీసుకుని ఆఫీస్ నడుపుకుంటూ ఉన్నాం. కాబట్టి దయచేసి మీ అందరి తరఫున మేము కోరుకున్నది ఒకటి, ప్రతి ఒక్క బాధితుడికి న్యాయం జరగాలి. అది ఈవెన్ కార్యకర్త కావచ్చు లేకుంటే ఖాతాదారులు కావచ్చు అని నేను మీ అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. గ్రూప్లో డబ్బులు డిపాజిట్ చేసినటువంటి వారందరికీ ప్రభుత్వం వెంటనే ఎలాంటి షరతులు లేకుండా చెల్లించి న్యాయం చేయాలనే డిమాండ్తో ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బాధితులతో కలిసి ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి ఆర్డీఓ గారి ద్వారా ప్రభుత్వానికి వినతి పత్రం అందించడం జరిగింది. మరి సహారా ఇండియా గ్రూప్ అనే సంస్థలో మరి పొదుపు ఇక్కడ ఉన్నటువంటి లక్షలాది మంది కార్మికుల కుటుంబాలు పొదుపు చేసుకున్నాయి. వాళ్ళ
వాళ్ళ బిడ్డల పెళ్లిలకు కావచ్చు ఇతర అవసరాలకు మరి అధిక వడ్డీ వస్తుందనే ఆశతో డిపాజిట్ చేసుకుంటే మరి అట్టి సంస్థ 2023 సంవత్సరంలో ఆ సంస్థ అధినేత మరణించడంతో అది మూతపడిపోయింది. దాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాధీనపరుచుకొని వాటికి సంబంధించినటువంటి వేలాది లక్షలాది కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేసుకోవడం జరిగింది. మరి అట్టి ఖాతాదారులకు మరి డబ్బులు తిరిగి చెల్లించడంలో మాత్రం సుప్రీంకోర్టే 2023 మార్చి 29న మరి ఉత్తర్వులు జారీ చేసింది. మరి ఒక సంస్థ ద్వారా అట్టి డబ్బులు ఖాతాదారులకు చెల్లించాలని చెప్పినప్పటికీ కేవలం 10,000 రూపాయలు ఉన్న వారికే మొదటి విడతలో చెల్లించడం జరిగింది. అది కూడా ఇప్పటి వరకు 50,000 వరకు మాత్రమే చెల్లించడం జరుగుతూ ఉంది. మరి 2023 మార్చి లోపల క్లోజ్ అయిన వారికి మాత్రమే ఆన్లైన్ ద్వారా అన్ని వివరాలు సరైన ఉంటేనే అవి చెల్లిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ పొదుపు చేసుకున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా వడ్డీతో సహా చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. మరి అనేక నిబంధనలు పెట్టి వీరందరికీ బాధితులకు అన్యాయం చేసేటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉంది. దీని ద్వారా దేశవ్యాప్తంగా కూడా దాదాపు 13 కోట్ల మంది వరకు ఈ ఖాతాదారులు నష్టపోతూ ఉన్నారు. 1 లక్ష పైచిలుకు కోట్ల రూపాయలు మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వద్ద మరి స్వాధీనం చేసుకున్నది వారి ఖాతాదారులు చెల్లించడంలో నిర్లక్ష్యంగా వేరేస్తుంది. కాబట్టి వెంటనే ఇక్కడ సిరిసిల్లా చూసుకునే కార్మిక క్షేత్రం, కార్మిక కుటుంబాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. డబ్బులు రాక ఆఫీసుల చుట్టూ తిరుగుతూ అనేక మనోవేదనకు గురవుతూ ఆత్మహత్యలకు కూడా పాల్పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడ సహారా గ్రూప్ నుండి ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి డబ్బులను వెంటనే అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు బాధితుల పక్షాన ప్రభుత్వానికి విన్నవించాము. మరి ఇవి రాబోయే రోజుల్లో ఈ సమస్య పరిష్కారం కాకుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి బాధితులు కావచ్చు ఏజెంట్లు అందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేసైనా సరే ఈ బాధితులకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ సందర్భంగా మేము సహారా ఖాతాదారులకు డబ్బులు డిపాజిట్ చేసిన వారందరికీ కూడా విన్నవించుకోవడం ఏంటంటే మరి ప్రభుత్వము ఎన్ని సంవత్సరాలు ఉన్నా మన పట్ల నిర్లక్ష్యంగా వేరేస్తూ ఉంది. ఈ డబ్బులు పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా పెద్ద ఎత్తున ఐక్యంగా ఈ ఉద్యమం చేస్తేనే ప్రభుత్వం స్పందించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రాబోయే రోజుల్లో మన సహారా డబ్బుల కొరకు జరిగే ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై పెద్ద ఎత్తున మన డబ్బులు తిరిగి సాధించుకునే దిశగా పోరాటంలో కలిసి రావాలని చెప్పి కూడా సిపిఎం పార్టీగా అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. జిల్లాలో చూసుకున్నట్టుంటే సహారా బాధితులకు న్యాయం జరగాలని సిపిఎం పార్టీగా ఒక తొలిమెట్టిగా ముందుకొచ్చడం రావడం జరిగింది. ఇక్కడ ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడానికి సహారా బాధితులు ఎవరైతే ఉన్నారో మనం లక్షలాది డబ్బులు ఆ డబ్బులు వృధాగా పోలేవు. కష్టం ఒక్కొక్క రూపాయి జమ చేసుకొని మన బిడ్డల పెళ్లికు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆశలకు మనం ఎన్నో ఆశలు చెప్పి మనల్ని మోసం చేసిన సహారా ఏజెంట్లకు ఎంతో అన్యాయం జరుగుతూ ఉంది. ఏజెంట్లుగా ముందుగా పెట్టుకొని సహారా అమిత్ షా డబ్బులన్నీ కాజేసుకొని ఈ కార్మికులను, ఎందుకంటే ఈ సిరిసిల్ల అంటే కార్మిక క్షేత్రం, కార్మికులు పని చేసుకునే కార్మికుల దగ్గర లక్షలాది డబ్బు దోసుకొని అమిత్ షా గారు మీరు ఆదాని అమ్మిలకు ఈ డబ్బులు కట్టబెడతారా, లేకుంటే మా సహారా బాధితులకు మా డబ్బులు మాకు అప్పచెప్పే దిశగా మేము పోరాటము ముందుకు మరి విడతల వారిగా ఈ సహారా బాధితులకు డబ్బులు వచ్చేంత వరకు సిపిఎం పార్టీగా దీన్ని పోరాటం తీసుకొని వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు ముందుకు సాగుతామని తెలియజేస్తాం.